నమస్కారం. ఈ రోజు మనం ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మిస్సైల్ సామర్థ్యం, శక్తి మరియు ధ్వంస శక్తి గురించే తెలుసుకుంటాం. ఈ రెండు దేశాలు తమ మిస్సైల్ పరికరాలు మరియు యుద్ధ సామర్థ్యాలను పెంచుకుంటూ ఉండటం తెలిసిందే, మరి ఇప్పుడు వాటి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో చూడండి. మొదట, ఇండియాకి చెందిన అత్యంత శక్తివంతమైన మిస్సైళ్లు గురించి మాట్లాడుకుందాం. 1. బ్రహ్మోస్. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూజ్ మిస్సైల్. మాక్ 3 వేగంతో 290 కి. మీ లోపల లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించగలదు. ఈ మిస్సైల్ సాధారణంగా 200 కేజీలు వరకు కాన్వెన్షనల్ లేదా ఆణ్వా యుద్ధ హెడ్ను మోసుకుంటుంది. ఇది తక్కువ సమయంలో శత్రువు మీద దాడి చేయడానికి చాలా సమర్థమైనది. 2. అగ్ని సిరీస్. అగ్ని ఐ నుండి అగ్ని వి వరకు, ఈ మిస్సైళ్లు 1000 కేజీలు వరకు యుద్ధ హెడ్ను వహించగలవు. అగ్నివీ మిస్సైల్ను 5000 కి. మీ వరకు ప్రయాణించగలదు. ఇది అంతరిక్ష స్థాయిలో యుద్ధానికి దోహదపడుతుంది. ఈ మిస్సైళ్లతో ఇండియా మహాశక్తివంతమైన ఐసిబిఎం సామర్థ్యాన్ని సాధించుకున్నది. ఇప్పుడు పాకిస్తాన్ మిస్సైళ్లు చూద్దాం. 1. షాహీన్ సిరీస్. షాహీన్ ఐ, షాహీన్ 2, షాహీన్ 3 మిస్సైళ్లు 750 కి. మీ నుండి 2750 కి. మీ వరకు ప్రయాణించగలవు. షాహీన్ 3 మిస్సైల్ పాకిస్తాన్కు ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది పెద్ద దూరంలో శత్రువులను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ మిస్సైళ్లలో 1000 కేజీలు వరకు యుద్ధ హెడ్ ఉండవచ్చు, అంటే పెద్ద నష్టం కలిగించగల శక్తి. 2. నస్రా మిస్సైల్. ఇది ఒక టాక్టికల్ న్యూక్లియర్ మిస్సైల్, 60 కి. మీ రేంజ్లో ఉన్నది. నస్రా యుద్ధ మైదానంలో శత్రువు ఆర్మీ బలగాలు, ఆర్టిలరీ, యుద్ధ వాహనాలు లక్ష్యంగా దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు దేశాలకు ఉన్న ప్రత్యేకమైన మిస్సైల్ సామర్థ్యాలు, టాక్టికల్ న్యూక్లియర్ నుండి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైళ్ల వరకు విస్తరించినవి. ఇంకా, పాకిస్తాన్ సరికొత్త బాబర్ క్రూజ్ మిస్సైల్తో మరింత ఖచ్చితంగా లక్ష్యాలు చేరుకుంటుంది. ఇండియా మాత్రం బ్రహ్మోస్ ద్వారా శత్రువును వేగంగా ఎదుర్కొనగలదు. ఇటువంటి శక్తివంతమైన మిస్సైళ్ల సామర్థ్యం ఎప్పుడైనా ఇరుక్కోవడంలో భయంకరమైన పరిణామాలను ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి.